ఓయ్ కసిటే, సైన్స్ చెప్తోంది కోతి నుంచే వచ్చాడు మానవుడు అని. కొన్ని వేల సంవత్సరాల తరువాత మనం మానవులుగా మారాం. ఇప్పుడు చూడు, నేను హంగామా చేసి లోకాన్ని ఓ ఊపు ఊపేస్తాను మిత్రమా. లగాయతు, మీరు ఏ హంగామా చేయబోతున్నారు? కోతులు శనగలంటే మహా ఇష్టపడిపోతాయి మిత్రమా. నేను నా మందుని ఇదిగో ఈ శనగల్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నేను కోతులకి తినిపిస్తాను మిత్రమా. అప్పుడు అవి ఎంతో తొందరగా కోతి రూపం నుంచి మనుషు రూపంలోకి మారిపోతాయి. సువాసన. అరే పెద్దన్నయ్య, ఎలా ఉన్నారు? ఓయ్, నేను బాగానే ఉన్నాను. కానీ నువ్వేమైపోతావు అని నాకు భయంగా ఉంది సహోదరా. త్వరగా ఇంటికి వెళ్ళి నిద్రపో. ఏవైనా తేడా చేస్తే నాకు ఫోన్ చెయ్యి. ప్రతిసారి నీ ఎక్స్పెరిమెంట్ కి నేనే బలైపోతున్నాను. నేను ఇంటికి వెళ్తాను, తీసుకో. కిందకొస్తే ఫోన్ చెయ్యి. మోటుకి తోకొచ్చిందా? అరే ఏమైంది? నువ్వేదో చూడకూడదు చూసినట్టు అంత గట్టిగా అరుస్తున్నావు ఎందుకు? చూడకూడదు చూశాను మోటు. వెనక్కి తిరిగి చూసుకో, నీ దిమ్మ తిరిగిపోతుంది. పతులు, డాక్టర్ జట్కా మందు నన్ను కోతిలా మార్చేసింది. ఏదో ఒకటి చెయ్యి పతులు. అరే ముందు దాన్ని నీ షర్టు లోపల దాచేసేయ్. ఎవరైనా చూసారంటే నవ్వుతారు. అరే ఇది లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదనిపిస్తోంది. ఓయ్ మోటు, అసలే నువ్వు ఫన్నీగా ఉంటావు. ఇప్పుడు తోక కూడా తగిలించావా? బాగుంది. చూడు, అచ్చంగా నిజమైన తోకలాగానే ఉంది. నువ్వు నన్ను కొట్టావా? నీకెంత ధైర్యం? ఇదిగో రాసుకో. అరే ఇప్పుడు కంగారు పడి అరుస్తున్నావా? అయిన దానికి కాని దానికి మమ్మల్ని పైకి పంపిస్తావుగా. ఇప్పుడు ఆ బాధ ఏమిటో తెలుస్తుందా? ఓహో, అద్భుతంగా ఉంది పతులు. చూసావా ఎంత సులభంగా చెట్ల మీదకి ఎలా దూకుతున్నానో? ఇప్పుడు నాకు ఆ బాక్సర్ భయం కూడా లేదు. ఏ బాక్సర్ రా, ఇప్పుడు వచ్చి కొట్టు. నీకు దుఃఖం చూపిస్తాను. మర్యాదగా అక్కడే ఆగు. నిన్ను వదిలిపెట్టను. అరే బాక్సర్ రా, నీకు దమ్ముంటే రా, నేనే నీతో పోరాడబోతున్నాను. రా. ఈ రోజు నాకు పోరాడే మూడ్ లేదు. మనం తర్వాత చూసుకుందాం. వస్తాను. అతను కొట్టేశాడు. వీడెవడో మాలాగే ఉన్నాడు. భలే ఫైట్ చేస్తున్నాడు. వెంటనే నా స్నేహితులను పిలుచుకొస్తాను. ఇంకు పింకు టింకు షాలీ జాలీ అందరూ త్వరగా బయటికి రండి. రండి. నువ్వేమీ దిగులు పడకు. మోటును పట్టుకుని నా దగ్గరికి తీసుకురా. నేను ఒకే ఒక ఇంజెక్షన్ తో తనని మామూలు మనిషిగా మారుస్తాను. హాయ్ మోటు. మీట్ మై ఫ్రెండ్స్ ఇంకు పింకు టింకు టింకు షాలీ టాలీ డాలీ పాలీ. ఫ్రెండ్స్, ఇతని పేరు మోటు. నిన్నటి వరకు మనిషిలో ఉండేవాడు, ఇప్పుడు మనలా మారిపోయాడు. ఇప్పటి నుంచి మనం స్నేహితులం. ఆహా, మనమందరం స్నేహితులం. మనమందరం కలిసి బాక్సర్ వైపు విమానం మొత్తం మోగిద్దాం. మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళందరినీ వదిలిపెట్టి నాతో రా. మనం డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం పదా. ఫ్రెండ్స్, ఆ పతులు మన స్నేహితుడిని దూరంగా తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నాడు. తనకి తగిన బుద్ధి చెప్పండి. అరే వద్దు, ఆగండి. అరే ఎవరైనా కాపాడండి. అరే వద్దు, ఆగండి. అతనేం చేయకండి. అతను నా మిత్రుడు. అతనేం కొట్టకండి. మోటు, ఏదో ఒకటి చెయ్యి. పత్రు, నువ్వేం చేస్తున్నావు?
కూర్చోవాలనుకుంటే వెనకాల కూర్చో, ఇలా ముందు కాదు. చెంగం గారు ఆగండి, నేను కూర్చోవడం కాదు, మోటుని కోతులు ఎత్తుకుపోయాయి, వాటి బారి నుంచి మోటుని కాపాడాలి. మై ఫియర్ when చింగం is here. పద ఇప్పుడే చూద్దాం. ఆపండి ఆపండి, అదిగో అక్కడ ఉన్నాడు. అరే చెంగం గారు, నా స్నేహితులకి హలో చెప్పండి. హింకు డింకు పింకు హంకు కంకు చింకు డింకు. వాళ్ళు నీ స్నేహితులు కారు, శత్రువులు. ఏయ్ మంకీస్, జాగ్రత్తగా వినండి. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటుని వదిలి పారిపోండి, లేదంటే వదిలిపెట్టను. చింగం తటాక ఏంటో ఇప్పుడే చూపిస్తాను. చింగం గారు త్వరగా రండి, పారిపోదాం. నే వదిలిపెట్టను. వీళ్ళు అన్ని పక్కల నుంచి మోటేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మోటుని నేను డాక్టర్ జట్కా దగ్గరకు ఎలా తీసుకువెళ్ళాలి? ఐడియా సజ్జి, ఎగిరే ఫ్యాన్ తో కిందకొస్తాను, మోటుని పట్టుకుని ఎగిరిపోతాను. అరే నేనేమిటి ఈ కోతుల మధ్య ఇలా ఇరుక్కుపోయాను? పాపం వీళ్ళ వల్ల పతులు నా దగ్గరికి రాలేడు కూడా. ఓరి భగవంతుడా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. జాగ్రత్త, తను తప్పించుకోగలడు. ఎస్, శబ్దం చెయ్యొద్దు. ఎవరది? ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడాను. నేనంటే ఎవరు? నేనంటే ఎవరు? నేనే నీ చిట్టి పొట్టి చిన్నారి పప్పుని. మోటు కాపాడు, మోటు కాపాడు. మిత్రులారా, నిన్న రాత్రి మోటుని తీసుకువెళ్ళిపోవాలని చూశారు. మోటు ఇక్కడుంటే సమస్య వస్తుంది, అందుకని అడవికి తీసుకువెళ్ళిపోదాం. మనం అందరం అక్కడే ఉందాం. నాకు అడవికి రావటం ఇష్టం లేదు. నేను ఇక్కడే నా స్నేహితుడు పతులుతో కలిసి ఉంటాను. నువ్వు మా స్నేహితుడివి, నువ్వు మనుషులతో స్నేహం చేయకూడదు. రండి స్నేహితులారా, మన స్నేహితుడు మోటుని మనతో అడవికి తీసుకువెళ్దాం. పతులు, వీళ్ళంతా నన్ను అడవికి తీసుకువెళ్ళిపోతున్నారు, త్వరగా రా. నువ్వు ఎవరిని పిలవడానికి వీల్లేదు. నువ్వు మా స్నేహితుడివి, నువ్వు మాతోనే ఉంటావు. ఇది నా కారు, ముందు నా కారు మీద దిగండి. దిగండి. పప్పు అలా చూడండి, అక్కడుంది కారు. మోటు, నువ్వేమీ భయపడకు, మేము వచ్చేసాం. పతులు, త్వరగా రా. మోటు, సమోసాలు పంపిస్తున్నాను, తిను. ఇక ఆ కోతుల్ని వదిలించుకో. ఒక్క సమోసా కూడా నాకు దొరకలేదు. ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, నేను మందున్న డాట్ ని విసురుతున్నాను. ఒక్కటి గుచ్చుకున్నా చాలు, నువ్వు మామూలుగా మారిపోతావు. చార్జ్. అరే వద్దు, ఆపండి, నాకు భయంగా. ఐడియా సచ్చి. అలాగే.
మోటు నేను నీకోసమే వచ్చాను. మరి నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? పారిపోవడానికి ఒకే ఒక అవకాశం దొరికింది. పారిపోతున్నాను. మోటు నీ తోక మాయమైపోయింది. బహుశా డాట్ నీకు గుచ్చుకున్నట్టుంది. మా తోకలు ఏమయ్యాయి? డాక్టర్ జట్కా మందు ప్రభావం వల్ల మాయమైపోయాయి. ఇంతకీ ఈ డాక్టర్ జట్కా ఎవరు? అదుగో ఆ కారులో ఉన్నారు. మిత్రులారా, దాడి చేయండి. తను మన తోకలు లేకుండా చేశాడు. అతన్ని వదిలిపెట్టద్దు. మన తోకలు వచ్చేంత వరకు మనం అతన్ని కొడుతూనే ఉందాం. ఓయ్ కసిటే, కోతుల దండు మన మీదకి వస్తుంది. పారిపోదాం. ఓయ్ మర్మేడ్, ఇలా చూడు. నేను ఒక మామూలు చేప మీద ఎక్స్పెరిమెంట్ చేసి మర్మేడ్ లో మార్చబోతున్నాను. ఇదిగో చూడండి. పని అయిపోయింది. నా చేప ఏమైపోయింది? కసిటేరామ్. డాక్టర్ జట్కా, నాకు బాగా ఆకలేసి దాన్ని తినేశాను. ఏమిటి? నా ఎక్స్పెరిమెంట్ చేపని నువ్వు తినేసావా? అయితే ఇప్పుడు నేను నీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నిన్ను మర్మేడ్ చేపలా మార్చేస్తాను. కాచుకో. ఏంటిది? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఓయ్, మీరు నా ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని పాడు చేశారు. మీరు నా స్నేహితులు కాదు, నా శత్రువులు. మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టను. చూస్తూ ఉండండి. మోటు మొత్తం ఇక్కడి నుంచి పారిపోండి. డాక్టర్ జట్కా చాలా కోపంగా ఉన్నారు. కాపాడండి. లగాయితూ పతులు, డాక్టర్ జట్కా నిన్ను మర్మేడ్ చేసేశారు. ఎలా జరిగింది? త్వరగా డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్దాం పదండి. అటు చూడండి. ఏంటది? అవును, ఏంటది? విచిత్రంగా ఉంది. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు నేను ఆ పతులుని పట్టుకొని టిక్కెట్లు ఏర్పాటు చేసి జనాలకు చూపిస్తాను. కోట్లు సంపాదిస్తాను. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఇక్కడే దాక్కుందాం. హే స్నేహితులారా, ఇక్కడ చేపల వాసన చాలా ఎక్కువగా వస్తోంది. అవునక్క, చేపలు దగ్గరలోనే ఉన్నాయి. అదిగో అటువైపు చూడండి. అతని వెనకాల ఆ లుంగి లోపల నుంచి చేప తోక భాగం ఎంత బాగా కనిపిస్తోందో. పదండి, ఈ రోజు పార్టీ చేసుకుందాం. yes పార్టీ. అయ్యో, కాపాడండి. పిల్లులు నిన్ను పార్టీ చేసుకోవడానికి తీసుకువెళ్తున్నాయి. కసిటేరామ్, హెల్ప్! మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. పతులు 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 పతులు
పతులు పతులు ఏమైపోయాడు? వీల్లేదు, మీరందరూ కలిసి నా స్నేహితుడిని తినేశారా? నేను మీకు ఎలాంటి శిక్ష విధిస్తానో చూస్తూ ఉండండి. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. టికెట్ పెట్టి షో నడిపిస్తారు, నువ్వు చూడ్డానికి తప్పకుండా రా. చెంగం గారు, వావ్, వ్యాన్ భలే నడిపిస్తున్నావు నెంబర్ 2. నాకైతే ఏదో గాల్లో ఎగురుతున్నట్టుగా అనిపిస్తోంది. మనం నిజంగానే ఎగురుతున్నాం. పైన మోటు ఉన్నాడు చూడండి. రావడం అయితే వచ్చారు గాని ఇక్కడి నుంచి క్షేమంగా తిరిగి వెళ్ళలేరు. అలే బాత్ మీరేం చేశారు? ఇప్పుడు మనం తిన్నగా నీళ్ళల్లో పడిపోబోతున్నా చూడండి. హలో, ఏస్టగుడు? అగ్రో త్వరగా రండి, నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. మెను ఏంటి? మర్మేడ్ మొగలాయి, మర్మేడ్ దో ప్యాజా, మర్మేడ్ టిక్కా మసాలా, మర్మేడ్ కడాయి, మర్మేడ్ హడ్డీ, మర్మేడ్ కూనా, మర్మేడ్ తందూరి. ఎందుకు నువ్వు జోక్ చేస్తున్నావు? మర్మేడ్ నీకెక్కడ దొరికింది? నిద్రలోనా? అరే, మొబైల్లో ఫోటో కూడా పంపించాను, చూసుకోండి. పట్టుకోండి. దొరికింది. వామో. హలో ఎవరిబడి, నేను కంటికి కనిపించేవాడిని కాదు. నేను ఎవరినంటే కంటికి కనిపించను. అంటే నేను అదేమిటంటే నువ్వెవరైతే ఏంటి, భలే రుచిగా ఉండేలా ఉన్నావు. హ్యాపీ బర్త్డే టగ్డు. మోటు పతులు పతులు, మోటు నన్ను కాపాడు. నేను వచ్చేస్తున్నాను. నేను వచ్చేసాను పతులు. అరే పారిపో పతులు. పారిపోవడం కాదు, కాస్త ఆలోచించు. ఇది భూమి కాదు, నీళ్లు. అరే వచ్చి నా వీపు మీద కూర్చో. నేను కంగారులో మర్చిపోయాను. థ్యాంక్ యూ. చేయకండి, కాపాడండి, నన్ను కాపాడండి. అరే ఎవరది? వద్దు వద్దు వద్దు. అమ్మా
ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని తినడం చట్ట ప్రకారం నేరం. అయ్యమ్మా తినద్దు. ఓయ్ కసిటే, మోటు పత్రులకి ఇప్పుడు మన సహాయం అవసరం. మోటు ఇదిగో నీ సమోసాలు. సమోసాలు 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 సమోసాలు. అరే ఇతనికేమైంది? ఇంతవరకు మనల్ని చూసి భయపడి పారిపోయాడు. ఉన్నట్టుండి ఎంత ధైర్యవంతుడు ఎలా అయ్యాడు? దాడి చేయి. లగాయతు సమోసాలకు బదులుగా ఈ మొసల్ని పంపించాడు. ఈ రోజు మనం బతుకుతామన్న నమ్మకం లేదు. డాక్టర్ జట్కా ఇలా చూడండి, మీ మందు వల్ల నేను ఏమైపోయాను. ఓయ్ నా దగ్గర నిన్ను మామూలుగా మార్చే మందుంది. ఇదిగో ఇప్పుడు చూడు. నువ్వు కోట్లాది రూపాయలు నా చేతికి అందకుండా చేసావు. అతన్ని మనిషిగా మార్చేసావు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇదిగో చూసావా నా మందు ప్రభావం? ఇప్పుడు నా పేరు ఈ ప్రపంచంలోనే మారుమోగేలా చేస్తాను. చేపల్ని మర్మేడ్స్ గా మార్చేసి ఈ లోకమంతా చూపిస్తాను. అరే ఈ మందుని విసిరి పారేయ్. ఏవి ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటాయి. అరే ఏంటిది? ఏంటి నువ్వు చేసిన పని? వీల్లేదు, నన్ను బాగు చెయ్యండి. ఇప్పుడు వెళ్ళు జాన్, నీ షోని నువ్వే చూపించుకుని కోట్ల రూపాయలు సంపాదించుకో. వెరీ గుడ్ ఐడియా బాస్, వెరీ గుడ్ ఐడియా. పదండి వెళ్ళి షో ప్రారంభిద్దాం. పదండి. మోటు కాపాడు.